అన్నా శారీ అన్న హాయ్ అన్న గుడ్ ఆఫ్టర్నూన్. సేమ్ టు తమ్ముడు. నమస్తే నమస్తే. బాగున్నావా? బాగున్నాను, నువ్వు బాగున్నావా? బాగున్నా తమ్ముడు. చాలా రోజులు అయింది మనం కలవక. అన్నా ఏంది బయట నీ పేరు రకరకాలుగా పిలుస్తుండ్రు. అవునా? నా గురించి ఏం శారీ అంటుండ్రు, ఓబులా రెడ్డి అంటుండ్రు, ఓబులేసు అంటుండ్రు, కింగ్ అంటుండ్రు. ఎన్ని రకాల పేర్లు ఉన్నాయి అన్న నీకు? నాకు చాలా పేర్లు ఉన్నాయి తమ్ముడు. ఎందుకో తెలుసా? ఎందుకని అడుగు. ఎందుకన్నా? ఎందుకంటే నేను 33 కోట్ల దేవతలను పూజించాను. అందులో ప్రాముఖ్యమైన వాళ్ళను బాగా స్మరించుకున్నాను. దాని పరిణామము నాకు చాలా పేర్లు తెలియనాయి. ఏమని పిలిచారు నా పేరు? చాలా రకాలు పిలుస్తుండ్రు. మరి ఓబులాచారి అంటున్నారు. అంటే ఓబులాచారిని చాలా మంది నన్ను ఎందుకు పిలుస్తారంటే నేను బాగా శ్లోకాలు అవి ఇవి చాలా నేర్చుకున్నాను అనమాట. ఆచార్య దేవోభవ అంటారు కదా. దేవుని యొక్క దైవ వాక్యం ప్రకారము వేదానుసారంగా చాలా పద్ధతులు కొన్ని పాటిస్తాను కాబట్టి ఓబులాచార్యని పిలుస్తారు. ఇంకా ఏమైనా ఓబులరెడ్డి అన్నారా? ఓబులరెడ్డి అని అన్నారు కదా. మాది ఆమె కడప డిస్టిక్, మై ఫ్రమ్ కడప డిస్టిక్. అంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఊరు కాబట్టి అందుకు ఓబులరెడ్డి అని ఎక్కువ రెడ్లు ఉంటారు కదా. అందరు నన్ను రెడ్లు అని రెడ్డి అని పిలుస్తారు. ఇంకా ఏమని పిలిచారు? కింగ్ అన్నారా? నేను కింగే తమ్ముడు. ఎందుకంటే నేను ఇప్పుడు ఎక్కడికి పోయినా కూడా కింగ్ లాగా అంటే ఫ్రెష్గా వెళ్ళి ఫ్రెష్గా వస్తా కదా. అంటే నీట్నెస్ మెయింటైన్ చేస్తా. మన డ్రెస్సింగ్ స్టైల్ మనమంతా ఎవ్రీథింగ్ మనదంతా చాలా బాగుంటుంది అని అందరు చూసి కింగ్ అని అన్నాడు. అలాగే నన్ను పొగుడుతా ఉంటే చాలా ఇష్టం. ఎందుకు తెలుసా? అంటే నన్ను కూడా పొగుడుతా ఉంటే చాలా ఇష్టం అనమాట. ఒకప్పుడు ఐ వాంట్ హీరోగా పిలవాలనుకున్నా, హీరోగా. ఇంకా ఏమైనా పిలుస్తున్నారు? ఓబులేసుని అమ్మా నాన్న వాళ్ళు ఓబులేసుని ముక్కోవడం వల్ల, నరసింహస్వామిని ముక్కడం వల్ల నేను పుట్టానని పేరు నామకరణం. ఓబులేసుడు, ఓబులేసు, యేసు, వెంకటేశు, రకరకాల పేర్లు పిలుస్తారు. ఎన్ని పేర్లు ఉన్నాయన్న? చాలా పేర్లు ఉన్నాయి. ఎందుకంటే ఇంకా చాలా చెప్పరాదు. అవునా? ఓబి అంటారు, ఓబుల్ అంటారు, గూగుల్ అంటున్నారు ఈ మధ్య. గూగుల్ అంటే నాకు చాలా పెద్ద గూగుల్లో ఇప్పుడు నేను సోషల్ మీడియాను యూజ్ చేసుకుంటాను. నేను సోషల్ మీడియాలో నేను హల్చల్ చేయాలని ఆశతో ఉన్నా. ఏదో లైట్గా కొద్దిగా కొద్దిగా ప్లాట్ఫామ్ దొరికింది. ఏది ఫేస్బుక్, ఇన్స్టా, యూట్యూబ్, అటు వచ్చేసి వాట్సాప్. కొన్ని దాంట్లో నేను కొద్దిగా ఇప్పుడు స్టార్ట్ చేశాను. దాని పరిణామం వల్ల చాలా మంది గూగుల్ అంటున్నారు. గూగుల్లో సెర్చ్ చేస్తాము అని నా దగ్గరికి వచ్చినారు. అప్పుడు నాకేమనిపించింది తెలుసా? ఓబుల్ అనకుండా గూగుల్ అంటున్నారు. ఏమన్నా నాయన అని మా ఫ్రెండ్స్తో అంటే, తమ్ముడు నువ్వు కూడా నా ఫ్రెండ్వే, మై డియర్ ఫ్రెండ్. అయితే ఆ ఫ్రెండ్స్ ఏమన్నారు తెలుసా? నువ్వే గూగుల్ అన్నారు. నేను గూగుల్ కాదబ్బా, గూగుల్లో చాలా టాలెంట్ ఉంటుంది అంటే నీలో కూడా ఉన్నాయి అని చెప్పారు. ఇంకా ఏమని పిలిచారు? అవునా? ఓకే. హలో మై డియర్ భగవాన్, హలో మై డియర్ గాడ్, నమస్కారం మీకు. ఎందుకంటే నాకు ఇన్ని నామాలు ఇన్ని పేర్లు ఇచ్చారంటే థ్యాంక్ యూ మీకు. అయితే ఇన్ని పేర్లు కలిగి ఉండడం, ఇంకా చాలా పేర్లు ఉన్నాయి, నాకే గుర్తు రావడం లేదు. కానీ చాలామంది అహోబిల్ అంటారు. అంటే బిలం అంటే అహోబిలేసు అంటారు. అంటే బిలం అంటే లోపలికి, అంటే లోతైన వ్యక్తి అని. ఇలాంటి చాలా పేర్లు ఉన్నాయి. అయితే నీకు ఈ పేర్లన్నీ ఎవరు చెప్పారు? ఇన్ని పేర్లు అవునా? అంటే నువ్వు ఏం పేరుతో పిలవాలన్నా నీకు ఇష్టం చెప్పు. ఏ పేరు? నాకు కింగ్. అవునా? ఓకే, థ్యాంక్ యూ తమ్ముడు. థ్యాంక్ యూ. మీ మేలు మర్చిపోలేను. థ్యాంక్ యూ. హలో మై డియర్ ఫాలోవర్స్, హలో మై డియర్ ఇన్స్టా ఫాలోవర్స్, ఫేస్బుక్ ఫాలోవర్స్, యూట్యూబ్ ఫాలోవర్స్. ఇన్ని నామాలు, ఇన్ని పేర్లు, ఇన్ని నామకరణాలు అంటే మన యొక్క సమాజంలో నాకు పిలిచినటువంటి పిలుపులన్నీ నా ఫ్రెండ్స్, లేకపోతే మా ఉపాధ్యాయులు, మా లెక్చరర్స్, మా ఇంట్లో వాళ్ళు, బంధువులు, ఇరుగు పొరుగు వాళ్ళు, రూమ్మేట్స్, బెంచ్మేట్స్, ఇలాగా చాలా రకరకాల పేర్లతో పిలుస్తూ వచ్చారు. అయితే ఈ మధ్య గూగుల్ అని చెప్తూ వచ్చారు. ఈ గూగుల్ని మనం యూజ్ చేసుకుంటున్నాం కదా. అయితే మీకు ఇష్టమైన పేరుతో పిలవండి, అదే నాకు ఇష్టం. మీ ఇష్టమే నా ఇష్టం. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకున్నాం. టాటా, బై బై, సీ యూ.